traditional banking returns. That firm is KG Finvest. Ready to see Hello, welcome. Good morning, good afternoon, good evening, whatever time you are viewing this program. So today we are discussing about financial planning for age range for a person from 45 to 55. How can we work out SWP with this financial planning? Let me talk in Telugu also. ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం. ఒక ఏజ్ రేంజ్ వచ్చేసి 45 నుంచి 55 వరకు మధ్యలో మనం ఫైనాన్షియల్ ప్లానింగ్, మన లయబిలిటీస్, మన అసెట్స్ ఏంటి ఉన్నాయి, ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి ఏంటి అనేది. దాని తర్వాత మనం ఒక SWP అంటే సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ ఎలా క్యాల్కులేట్ అవుతుంది, అది ఒక ఇలిస్ట్రేషన్ కూడా ఒక ఎగ్జాంపుల్ తో మనం చూద్దాం. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. So as I told you, for age range between 45 to 55 years. So where to start? Financial planning essential. మనకి ఏంటి కావాలి, ఏంటి అనేది ఎలా ఉండాలని చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి? పర్సనల్ గా అయితే నన్ను అడిగితే మాత్రం మీ లైఫ్ పార్ట్నర్ తోటి కూర్చొని, స్పౌస్ తోటి కూర్చొని ఫస్ట్ మీరు అసెస్ చేయండి. మీ లయబిలిటీస్ ఏమున్నాయి, ఆ తర్వాత మీ అసెట్స్ ఏమున్నాయి, అంటే లోన్స్ కానీ, ఈఎంఐస్ కానీ, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కానీ, ఇంకా ఫ్యూచర్ ఖర్చు ఏంటి, ఇంకా మెడికల్ ఖర్చులు ఏమున్నాయి ఏంటి అనేది అది కూర్చొని మనం లిస్ట్ అవుట్ చేసుకుంటే అది చాలా బాగుంటుంది. ఇంకొక పక్కన అసెట్స్, ఇమూవబుల్ ప్రాపర్టీస్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, స్టాక్స్ కానీ, ఎఫ్డీస్ కానీ, ఇవన్నీ మనం అసెట్స్ కింద వేసుకోవచ్చు. రెండు మీరు వేసుకొని ఒక టేబుల్ గా పెట్టుకుంటే బెటర్ గా ఉంటుంది. సో రిటైర్మెంట్ ప్లానింగ్ మనకి ఏంటి అనేది, మనం షార్ట్ గోల్స్ ఏంటి, మనం మీడియం గోల్స్ ఏంటి, లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి అనేది చూసుకుంటే, ఫస్ట్ పాయింట్ నన్ను అడిగితే ఫస్ట్ రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక 55 తర్వాత ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనేది ఒక సహకరించారు జనరల్ గా. సో పీపుల్ విల్ స్టార్ట్ థింకింగ్, అరే ఐఎమ్ టైర్డ్, ఐ వాంట్ టు రిటైర్. సో దట్ ఈస్ ద థింగ్. ఫస్ట్ పాయింట్, మనకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ మనకు కవరేజ్ ఎలా ఉంది అనేది చూసుకోవాలి. నన్ను అడిగితే బేసికల్ గా ఒక 50 lakh అనేది సింపుల్ గా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలండి. ఎందుకంటే మీ ఫ్యామిలీ పర్టైనింగ్ చూసుకొని తీసుకోవాలి. దాని తర్వాత ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఎలాగైనా తీసుకుని ఉంటారు. సో తీసుకోలేకపోతే దాని ప్రకారం మీ ఫైనాన్షియల్ గోల్స్ ప్రకారం, మీ నెట్వర్త్ ప్రకారం మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత కావాలనేది అదొకటి చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకి ఎలా ఉండాలంటే అసెట్స్ లో కాకుండా మన క్లిక్ ఆఫ్ బటన్ లో ఉండాలి ఆ డబ్బులు అనేది, ఎమర్జెన్సీ ఫండ్స్ అనేవి. సో మనం ఒకసారి ఎస్డబ్ల్యూపీ అనేది చాలా ఫోకస్ చేస్తున్నాం మనము. సో ఎస్డబ్ల్యూపీ ఎలా చూడాలనేది చూద్దాము. ఇప్పుడు ఎస్డబ్ల్యూపీ అంటే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. అంటే నాకు ఒక ఎవ్రీ మంత్ అంటే ప్లానింగ్, మీ నెట్వర్క్ ప్లానింగ్ ఎట్లా ఉంటుంది, జస్ట్ ఎగ్జాంపుల్ ఇలిస్ట్రేషన్ చూపిస్తున్నాను నేను రన్నింగ్ ద స్క్రీన్. సో ఎస్డబ్ల్యూపీ ఎలా వర్కౌట్ అవుతుంది అనేది చూద్దాము. నాకు రిక్వైర్మెంట్, నాకు ఆఫ్టర్ లైక్ రిటైర్మెంట్ తర్వాత ఒక 75,000 పర్ ఎవ్రీ మంత్ కావాలి. సో మనము ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఫస్ట్ బేసికల్ గా మన అసెట్స్ అన్ని, లయబిలిటీస్ అన్ని తీసేసుకున్న తర్వాత మనకి ఎంత మిగులుతుంది అంటే, జనరల్ గా నేను ఒక ఫైనాన్షియల్ టర్మ్ తీసుకున్నా 1 crore అని. సో 1 crore మనము పాస్ట్ లో మనం పెట్టి చూస్తే, ఎందుకంటే మనం ఫ్యూచర్ లో అది మనం అప్రాక్సిమేషన్ చేసుకోవచ్చు, కానీ పాస్ట్ అనేది రిజల్ట్స్ మన దగ్గర ఉంటాయి జనరల్ గా. సో ఒక 75,000 అనేది మనం ఎవ్రీ మంత్ 2010 నుంచి 2025 వరకు మనం విత్డ్రా చేసుకుంటే ఎవ్రీ మంత్. దాని తర్వాత ఇలాంటి టేబుల్ అనేది చూద్దాం. 1 minute. సో వెల్కమ్ టు కేజీ ఇన్వెస్ట్ అండి. కేజీ ఇన్వెస్ట్ ఈజ్ అ ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ చేస్తుంది, ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్స్ అండ్ లోన్స్ ఆఫ్ కోర్స్. సో ఇక్కడ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అనేది పెట్టేసుకున్నాము మనం. సో మనం ఏం చేసుకున్నాం, 2010 కదా, 2016 నుంచి పెట్టేసుకున్నాం. అది 10 నుంచి చాలా అయిపోతుంది. సో 2016 నుంచి పెట్టేసుకుంటే మంత్లీ నాకు ఒక 1 crore అనేది మనము మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకున్నాము. దాని ప్రకారం ఈ ఇన్స్ట్రుమెంట్ చాలా బాగుంటుంది, అందుకే నేను సజెస్ట్ చేస్తున్నా. ఇట్స్ జస్ట్ ఒపీనియన్ అండి.
75,000 మనం ఎవ్రీ మంత్ అనేది మనం ఫిక్స్ చేసుకొని పెట్టుకున్నాం. మనం చూద్దాం ఒక్క నిమిషం. సో బేసికల్ గా ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ మనకి 75,000 అనేది ఇక్కడ మన ఫండ్ నుంచి విత్డ్రా అవుతుంది, కొన్ని యూనిట్స్ విత్డ్రా అవుతుంది. ఇక్కడ చూడండి, కరెంట్ వాల్యూ వచ్చేసి మనం వన్ క్రోర్ అనేది మనం తీసుకున్నాము. సో దీని నుంచి జనరల్ గా ఫైనాన్షియల్ టాపిక్ అంటే చాలా బోరింగ్ ఉంటుంది, కాకపోతే ప్లీజ్ స్టే విత్ మీ, ఇది చాలా ఇంపార్టెంట్. 75,000 ఎవ్రీ మంత్ మనము విత్డ్రా చేసుకుంటున్నామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ ఇన్వెస్ట్ అయిపోయింది. సెకండ్ మంత్ లో చూడండి, మళ్ళీ మనం 75,000 తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ మన యూనిట్స్ అనేది పెరిగింది, ఇక్కడ మన యాక్చువల్ కరెంట్ వాల్యూ అనేది పెరిగింది. సో ఇలా పోతూ ఉంటే 2017 ఒక్కొక్కసారి తగ్గుతుంది కూడా వాల్యూ, ఎందుకంటే లాస్ట్ అప్పుడప్పుడు వాల్యూ తగ్గుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వాల్యూ తగ్గింది 94 lakhs. అంటే దాంతో పాటు మనం విత్డ్రా కూడా చేసుకున్నాం కదా, విత్డ్రా చేసుకున్న తర్వాత కూడా 95 lakhs వచ్చింది. దాని తర్వాత మళ్ళీ 1 CR ప్లస్ వచ్చేసింది. సో ఇలా చూస్తూ పోతుంటే ఎందుకంటే మధ్యలో 2020లో మన కోవిడ్ కూడా వచ్చింది కాబట్టి దాని ప్రకారం కూడా కొద్దిగా మార్కెట్స్ అనేది కొద్దిగా ఇదైంది. సో దాని తర్వాత కూడా కోలుకుందండి. చూడండి 2020-24 లో వచ్చేసి మనం అంతా 75,000 ఈవెన్ కోవిడ్ లో కూడా విత్డ్రా చేసుకున్నారు. ఏ టైంలో అనేది అన్ని టైంలలో విత్డ్రా చేసుకున్న తర్వాత కూడా మనకి 1,52,000 వచ్చింది. చూడండి 2024 ఫిబ్రవరి. సో టిల్ డేట్ అవుతుంది చూడండి 2025 అంటే అక్టోబర్ వరకు కూడా విత్డ్రా చేసుకున్నారు. టోటల్ చేసుకున్న తర్వాత కూడా మనకు వచ్చేసి చూడండి 1,79 lakhs అనేది ఇంకా మన కార్పస్ అనేది ఎలా ఉన్నది అలా ఉంది. ఇక్కడ చూడండి మనం ఎంత విత్డ్రా చేసుకున్నాం, నియర్లీ 16,75,000 మనం విత్డ్రా చేసుకున్న తర్వాత కూడా 1,79 lakhs అనేది ఇంకా పర్పస్ అనేది ఉందండి. సో ఈ ఒక ఎగ్జాంపుల్ బట్టి మీకు క్లియర్ గా ఒక అర్థమైపోయి ఉండొచ్చు మనము ఎందుకు ఒక కార్పస్ మనం ఒక సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ డిజైన్ చేసుకుంటే దాని ప్రకారం మనము ముందుకెళ్ళొచ్చండి. డాటా ఇక్కడ కూడా అదే ఉంది మనకి. సో మీ దగ్గరలో ఉన్న అడ్వైజర్ దగ్గరికి అన్నా మీరు వెళ్ళొచ్చు, లేదంటే మీకు లేదు అవైలబుల్ లేదు అంటే మేము కేజీ ఇన్వెస్ట్ అండి, కేజీ ఇన్వెస్ట్ దగ్గర నేను డిస్క్రిప్షన్ లో ఉన్న నంబర్ ఇస్తాను, మీరు కాల్ చేయొచ్చు. కాల్ చేసి మీకు SWP కావాలంటే SWP మనం దాని ప్రకారం డిజైన్ చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ ఫండ్స్ కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. సో డూ కన్సల్ట్ కేజీ ఇన్వెస్ట్ ఫర్ ఫైనాన్షియల్ ప్లానింగ్. అదే అండి, ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్స్ లో స్పెసిఫై చేయండి. ఇంకా ఏదైనా అపాయింట్మెంట్ కావాలన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు, మా టీం అవైలబుల్ ఉంటారు, మంచి సజెషన్స్ కూడా ఇస్తారు.